హాయ్ లవ్లీ సిస్టర్లు, గుడ్ మార్నింగ్. మీరు అందరూ బాగున్నారు? మీరు అందరూ కూడా మీ అందులో నేను కూడా బాగున్నాను. ఎగ్ కర్రీ చేస్తాను. టమాటా ఎగ్ కర్రీ, టమాటా వేసి క్యాబేజీ ఫ్రై, కొబ్బరి ఎల్లుల్లిపాయలు వేసి చేస్తాను. బాగుంటుంది. ఆంధ్ర క్యాబేజీ ఫ్రైకి ఒక లైక్ చేసుకోండి, మర్చిపోకండి. మర్చిపోద్దంట. అది కొంచెం చెప్తుంది, మర్చిపోద్దు అంటుంది. అది చెప్పింది. మర్చిపోవద్దంట చెప్తుంది. కుమారాంటికి లైక్ చేయండి, సరేనా? నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆదరించండి, అభిమానించండి. లేకపోతే మా పిల్లలు మా ఆయనతో మీ ఇంటికి వచ్చేదాన్ని. అది ఓకేనా? సిస్టర్లో నేను వచ్చినప్పుడు వేసుకున్నాను. ఇదిగో ఇది అల్లం మొక్క. ఇదేం మొక్క గెస్ చేయండి. ఇదేం మొక్క, ఇదేం మొక్క చెప్పండి. ఇదేం మొక్క కూడా చెప్పండి, ఓకేనా? ఇది నా ఫ్రెండో, ఇది నా ఫ్రెండో. మనుషుల కన్నా చెట్లే మంచిది. ఇది నా ఫ్రెండ్, ఇది నువ్వు మొక్క అనమాట. ఇది బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు, ఓకేనా? మొక్కలు పెంచుకోవటంలో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయి. మనుషులు అయితే తిని వెదిరి తిరుగుతారు కానీ మొక్కలు తిరగవు, ఓకేనా? సరేనా? హలో లవ్లీ సిస్టర్లో మర్చిపోతున్నారా? ఎగ్గలో బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట, ఉబ్బుతాయి అనమాట, తిరుగుతున్నాయి. ఒకటి రాజు, ఒకటి రాణి, ఒకటి వాళ్ళ అమ్మాయి. అలా బాగుందా? అలా బాగలేదా? ఒకటి రాజు, ఒకటి రాణి, ఒకటి మంత్రి. రూమేష్ బంగారం బంగారం బంగారం, రారా బంగారం. బంగారు లాంటి జీవితాన్ని పాడు చేసుకునే కన్నా మంచిగా చదువుకుని లైఫ్ ఎంజాయ్ చేయాలి. కానీ పెళ్ళి ప్రేమ ఇంట ఎందుకంట కదా? చదువుకున్నామనుకో కొంచెం మన లైఫ్కి పనికొస్తుంది. ఏదైనా పని చేసుకుంటే కూడా బాగుంటుంది. చదువుకోవాలి, పొలం పని కూడా చేసుకోవాలి. కొంతమంది అసలు పొలం పని రానట్టే నటిస్తారు. అలాగే ఎప్పుడైనా వచ్చిన పని ఇప్పుడు మర్చిపోవద్దు, పెట్టిన చేయని మర్చిపోవద్దు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అవి ఫ్రై చేసి ఇందులో వేస్తాను, ఓకేనా? ఆంధ్ర అమ్మాయిని సపోర్ట్ చేయండి.